మొదటిసారి 5 రోజులు నిరాహారదీక్ష చేశాను, మొన్న 10 రోజుల పాటు నిరాహారదీక్ష చేశాను. 4 ఏళ్ళు కొట్లాడుతున్నా, ఎక్కడ కూడా తగ్గలేదు. విమర్శలు పెరిగినాయి నా మీద. ఎందుకంటే ప్రశ్నిస్తున్నా కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకు నిద్ర పడతలేదు. ఎవడెవడో అవగాహన లేనోడు వచ్చి టీవీ చర్చలలో పాల్గొని మీడియా ముందు పాల్గొని మరింత గందరగోళపరుస్తున్నారు తప్ప వీళ్ళ వల్లనే. ఇవాళ చూడండి, మీకు క్లియర్ చెప్పాను, నిరుద్యోగుల నిండా ముంచారు, ఆల్రెడీ ముంచుతున్నారు. ఇంకా ఆ నలుగురు ఇలా ఒక బల్మూర్ వెంకట్, రియాజ్ ఆల్రెడీ వాళ్ళు నిరుద్యోగుల పేరు మీద పదవులు వచ్చాయి. ఇంక వీళ్ళిద్దరు ఖాళీగా ఉన్నారు. వీళ్ళిద్దరు పదవులు తెచ్చుకోవాలంటే ఏదో ఒకటి వాగాల, జనం మధ్య కనపడాల. అదొకటే తప్ప ఏం లేదు. వీళ్ళిద్దరికి అవగాహన లేదు, ఎగ్జామ్ రాసిన అనుభవం లేదు, సిలబసు తెలియదు, ఏమి తెలియదు. నోరు ఒకటే ఉంది, ఆ నోరు మీద అరుస్తారు అంతే. అరవడమే ఒకటి పని, అంత తప్ప ఏం లేదు. ఈయన నా మీద విమర్శలు చేస్తున్నాడు, ఈ క్యాండిడేటు. ఈయన కాంగ్రెస్లో ఉండి ఇవాళ మనం కాంగ్రెస్ కోసం మేము కొట్లాడి ఇవాళ మనం పనిచేస్తే ఈ మహానుభావుడు ఎన్నికల ముందు డబ్బుల కోసం అమ్ముడు పోయి టీఆర్ఎస్ని గెలిపించడం కోసం ప్రయత్నం చేసిన ఈయన ఇవాళ కాంగ్రెస్ తరపున వరులుతా ఉన్నాడు. మరి నువ్వు నికార్సైన కాంగ్రెస్ నాయకుడు అయితే నీకు సిగ్గు, లజ్జ, ఎగ్గు ఏమన్నా ఉంటే ఇవాళ జబ్బలు జరుచుకుంటున్నట్టు నువ్వు ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు చేసి చెప్పుకునే నువ్వు 2014 ముందు ఏడా కనపల్లా. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక రోజు లైబ్రరీ బంద్ చేసి రోడ్ల మీద తీసుకొచ్చినట్టు వ్యక్తి గత గవర్నమెంట్లో. అదే గవర్నమెంట్, అదే టీఆర్ఎస్లో డబ్బులకు అమ్ముడు పోయినటువంటి వ్యక్తి ఇవాళ నువ్వు ఏడున్నావయ్యా, నువ్వు ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డితో కనపడ్డావు అంటాడు. అసలు నీకు కనపడ్డానయ్యా, నువ్వు అలా పార్టీలో జాయిన్ అయినావు కదా, డబ్బులు తీసుకొని జాయిన్ అయినావు కదా, సీటు రాలేదని పారిపోయినాడు కదా, సీటు కోసం అమ్ముడు పోయినాడు కదా. నీకు కాంగ్రెస్ పార్టీలో మాట్లాడే అర్హత ఎక్కడిది నీకు? అసలు ఫస్ట్ దెంకపోయినావు కదా. అదే ముఖ్యమంత్రిని అమ్మనాబుద్ధి తిట్టావు కదా, రేవంత్ రెడ్డిని తిట్టావు కదా. మళ్ళీ సిగ్గు, ఎగ్గు నీకేం అనిపిస్తలేదా? ఆ పక్కన రేవంత్ రెడ్డి పక్కన కనిపిస్తందుకు ఇట్లా చేతులు కట్టుకొని, వీళ్ళంతా చేతులు కట్టుకునే బ్యాచీలు. అది నిరుద్యోగుల విషయంలో ఎంత పొరపాటు చేస్తారంటే వీళ్ళు ఆడి పోగానే వీళ్ళు భయం అవుతుంది, చెప్పాల్సిన సబ్జెక్ట్ చెప్పరు. ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నా చెప్తారు, సార్ మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు, అద్భుతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, మీకంటే ఈ ప్రపంచంలో ఎవరు గొప్పోళ్ళు లేరని చెప్పేసి ఆడిపోయి పొగిడే బ్యాచ్ ఇది. నిరుద్యోగుల సమస్య ఇది సార్, సమస్య ఇది, దీన్ని పరిష్కరించండి అని చెప్పే దమ్ము, ధైర్యం వీళ్ళకు ఉందా అంటే లేదు. ఆ మీడియా ముందుకు వచ్చి నేను పార్టీ తరపున షోపుటప్ చేయడానికి ఉన్నటువంటి వీళ్ళిద్దరు కార్పొరేషన్ పదవులు కావాలి, ఎమ్మటే కార్పొరేషన్ పదవులు కావాలి. అశోక్ సార్కి ఏ పదవులు అవసరం లేదు. పదవి కావాలనుకుంటే వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది, పదవులు కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి పదవుల కోసం కొట్లాడటోని. నేను ప్రభుత్వం ఎవరైనా సమస్యల తరపు నిలబడిన కొట్లాడిన. కొంతమంది ఇద్దరు లైవ్లో ఉన్న వాళ్ళకి అవన్నీ కాదు సార్, మాకు కావాల్సింది మాకు గ్రూప్ 2 పోస్ట్పోన్ అయిద్దా కాదా, గ్రూప్ 2, 3లో పోస్టులు పెరిగితే కావా, 1:100 కావాలా అన్నటువంటి మీమాంసతో లైవ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఎక్కువ ఉండొచ్చు. నేను కాదంటలేను, కాబట్టి మీకు కూడా సమాధానం చెప్తాను. ఎందుకంటే అశోక్ సార్ ఎప్పుడైనా నిరుద్యోగుల పక్షపాతి, ఒక సోషల్ కమిట్మెంట్, సామాజిక అవగాహన, ఊరికెళ్ళొచ్చి కన్న కష్టం పడి హైదరాబాద్ నిలబడి జర్నలిస్ట్గా పనిచేసి ఏ ఒక్క రోజు 100 రూపాయలకు అమ్ముడు పోయినటువంటి వ్యక్తి అశోక్ సార్. కానీ వీళ్ళు పొద్దున్న లేస్తే ఎవరి నుండి బతిలాడాలా, బ్లాక్మెయిల్ చేయాలా. మరి ఆడ నుంచి వస్తాయా మీకు డబ్బులు? మీకేంటి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తలేరు కదా, మీరు గవర్నమెంట్ ఉద్యోగులు కాదు, మరి చేసేంత బ్లాక్మెయిల్ దందానే కదా. వాడిని కాలు పెట్టుకొని అడుక్కోవాలా, లేదంటే బెదిరియాలా, లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలా. ఇవి చేసుకుంటా నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? ఎప్పుడో యూనివర్సిటీ వదిలిపెట్టి పారిపోయినారు, పదవుల కోసం పారిపోతున్నారు, పదవుల కోసం మాట్లాడుతున్నారు. నేను పదవుల కోసం మాట్లాడతలేదు, పట్టభద్రులకి వెళ్ళి పోటీ చేసిన, పనికిమాల వాళ్ళు పోటీ చేస్తుంటే విద్యార్థులు డిమాండ్ చేస్తే పోటీ చేసిన. నేనంటే రేపు కరీంనగర్కి వెళ్ళి పోటీ చేస్తానంటే ఎవడు చెప్పాడని కరీంనగర్కి వెళ్ళి పోటీ చేస్తాను నేను చెప్పినా. నేను మళ్ళీ ఎమ్మెల్సీ పోటీ చేస్తానో చేయను కూడా నాకే తెలియదు. పరిస్థితుల ప్రభావం వల్ల మొన్న అప్లికేషన్ వేసిన. నిరుద్యోగులు 30,000 మంది నా కోట వేసిరు, మీరు పోటీ చేస్తే 1000 ఓట్లు రావు మీకు.
1000 ఓట్లు కూడా రావు మీకు. ఈయన చెప్పిండే మన సారు ఈయన బల్మూరు వెంకట్ నన్ను నిండా ముంచి ఆగం చేసినటువంటి వ్యక్తి, ఇలా ఎమ్మెల్సీ పదవిలో ఉన్న వ్యక్తి, ఆయన 10 ఏళ్ల సంది ఎన్ఎస్యూలో పనిచేస్తున్నారని చెప్పేసి ఆయనకు మోసాల చరిత్ర. ఎందుకంటే 46 బాధితులు ఇంకా మభ్యపెడతా ఉన్నాడు. ఇప్పిస్తామని చెప్పేసి 46 రోజులని చుట్టూ తిప్పుకుంటా ఉన్నాడు. ఇప్పటికీ రౌండ్ లాగా తిరుగుతూనే ఉన్నారు. అలాగే గురుకుల వాళ్ళని మోసం చేసిండు, రోజు తిప్పించుకుని రోజు ఆఫీసు పోయారు ఆయనకి. వాళ్ళతో మాట్లాడుతున్నా, వీళ్ళతో మాట్లాడుతున్నా, ఈడి తీసుకపోతా ఆడి తీసుకపోతా అని అన్ని మధ్యవర్తి మాటలు చెప్తాడు. ఎవరిని తీసుకపోడు. నాకు ఆమన్న నిరాహార దీక్ష చేపించినప్పుడు జ్యూస్ ఆఫీస్ ఆయన ఇచ్చిన ఆమె మాట ఏంటంటే, మిమ్మల్ని 10 మందిని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాడ గుసబెడతా, ఈ సమస్యను పరిష్కారం చేస్తా అని పీకుడు మాటలు మాట్లాడిండు. రేవంత్ రెడ్డి పోయిండో తెలియదు. వారం 10 రోజుల తర్వాత దుద్దిల్లో శ్రీధర్ బాబుని ఒక అర్ధగంట సేపు కల్పించిండు. మరి ఆయన హామీలు ఇచ్చిండు, ఆయన ఎటు పోయిండో తెలియదు. అంటే వాళ్ళ నిరుద్యోగులని మధ్యవర్తులుగా ఉండి ప్రభుత్వ సమాచారం అక్కడికి పోకుండా చేస్తున్నారు. వేమిరెడ్డి నరేందర్ రెడ్డి గురించి దగ్గర కూడా నా గురించి చెప్పారు. మొత్తం ఆయనే చేపిస్తున్నారని చెప్పేసి, ఆయన ఒక కోర్సు 20,000 30,000 అమ్ముతుందని చెప్పేసి, అదే ఒక విలేకరు అక్కడ పోయి సార్ జెన్యుట్ అది కాదు, ఆయన నికార్స్గా పనిచేస్తున్నాడు, 100 రూపాయల కోర్సు నేను కూడా కొనుక్కున్న చూపెడతాను అరే గిట్ల చెప్పిరిగానే నాకు అంటున్నట్టు ఆయన. ఒక విలేకరు పోయి నిన్న స్వచ్ఛందంగా అక్కడే వేమిరెడ్డి నరేందర్ రెడ్డి కలిసిన తర్వాత నాకు చెప్పినట్టు ముచ్చట, నీ మీద బాగా బ్యాడ్ చేస్తున్నారు సార్, వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం విద్యార్థులను బ్రష్ పట్టిస్తున్నారు సార్ అని చెప్పేసి ఆ విలేకరు నాకు చెప్పినట్టు ఒక సందర్భం. వేమిరెడ్డి నరేందర్ దగ్గర వీళ్ళు ఏం చెప్తలేరండి, వీళ్ళు ఏ ముచ్చట చెప్తలేరు. వీళ్ళకేమో చేతులు కట్టుకునే బ్యాచ్, ఈయన బెబ్బే బ్యాచ్. ఈయన చెప్పలేడు, చెప్పిన అర్థం కాదు. ఎందుకంటే పిల్లలకు పాఠం చెప్పిన అర్థం కాదు, అడుగు ముఖ్యమంత్రికి ఏం చెప్పిన అర్థం కాదు. ఈ మొనగాడు ఈయన రియాజ్ అనే మొనగాడు ఏం చేసిండు, 1:100 ఇవ్వాలని గత గవర్నమెంట్లో 100 కొద్ది వీడియోలు చేసిండు. మరి ఇప్పుడు చేస్తలేమేమే 1:100 కోసం ఎందుకు మాట్లాడతలేవు? మరి వాళ్ళ సిగ్గుండాలిగా. మరి ఆయన 1:100 డిమాండ్ చేసిన నువ్వు మీ డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క నిండు అసెంబ్లీలో మాట్లాడిరు. ఏం అది నోరా మరి ఇంకేమన్నా చెప్పండి? నిండు అసెంబ్లీలలో ప్రజాప్రతినిధుల మధ్య మాట్లాడిన నువ్వు ఇవాళ ఎందుకు మూసుకుంటున్నారు? ఈయన మొన్నటిదాకా డిఎస్సి గురించి పోస్టులు పెరుగుతాయి, మెగా డిఎస్ చేస్తాం 25,000 ఉద్యోగాలు వేస్తామని ఈయన ఛానల్లో చూడండి ఎన్ని వీడియోలు ఉంటాయో. ఇలా పిల్లల్ని మభ్యపెట్టి మోసం చేస్తున్నటువంటి ఈ నలుగురే విద్యార్థులు పక్కదారి పట్టించారు, ప్రభుత్వాన్ని కూడా పక్కదారి పట్టించారు. ఇలా ప్రభుత్వం పైన వ్యతిరేకంగా 90% మంది విద్యార్థులు మారడానికి, సమస్య పరిష్కరించలేకపోవడానికి వీళ్ళు పక్కదారి పట్టిస్తున్న అంశాలు ఇక్కడ క్లారిటీగా చూడండి. బల్మూరు వెంకట్ ఏ పోటీ పరీక్ష రాయలే, ఈయన చదివింది ఎంబీబీఎస్. ఆ ఎంబీబీఎస్ కూడా ఇక వద్దు మళ్ళీ, ఎందుకంటే పర్సనల్ పోయి అనే కాన్సెప్ట్ ఉంటుంది, నాకు అన్ని తెలుసు పర్సనల్ అన్ని కూడా. శంకర్ దాదా ఎంబీబీఎస్ ఆయన మతి మార్పు ఎక్కువ. గురుకులాలంటే వాట్ ఈస్ ద గురుకుల మీనింగ్ తెలియదు. డిఎల్ మీరు చెప్పండి, డిఎల్ అంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అని సార్కి చెప్పాలా. పీజీటీ ఏంటి? పీజీటీ అంటే తెలుసా? అర్థం తెలియదు. కానీ పీజీటీ వాళ్ళని రోజు దగ్గర తెప్పించుకుంటాడు. అంటే ఎంత ఘోరంగా అంటే మోసం చేయడంలో నెంబర్ 1 ఎవరు? బల్మూరు వెంకట్. ఒక వ్యక్తిని మోసం చేయడంలో బల్మూరు వెంకట్ నెంబర్ 1. ఎందుకంటే నేను ఒక 3 నెలల పాటు ఆయన ఎమ్మడి తిరిగాను. ఒక మనిషిని ఎంత మోసం చేయాలో అంత మోసం చేస్తాడు. మరి అట్లా నిరుద్యోగులు కూడా మోసం చేస్తున్నాడు. ఆయనకున్న ప్లస్ ఏంటంటే గొంతు ఇంత పెద్ద చేసుకొని ఎదుటోని మాట్లాడనీయకుండా ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా మీ శ్రద్ధతో పనిచేస్తున్నాం. లీగల్ కాంప్లికేషన్స్, శ్రద్ధ అనే పదానికి లీగల్ కాంప్లికేషన్ అనే పదాలకు ఈయనకు పేటెంట్ హక్కు ఇవ్వాలి. అదో సినిమాలో అంతఃకరణ శుద్ధితో అనే పదం గురించి సినిమా మొత్తం నడుస్తుంది. సేమ్ ఈయనకు శ్రద్ధ, గత ప్రభుత్వాలు మోసం చేసినాయి, మేము చాలా నీట్గా పనిచేస్తున్నాం. ఈయన చేసిన గొప్పతనం వల్ల జీవో నెంబర్ 55 రద్దు చేయించాడు. జీవో నెంబర్ 55 ఒకటే ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసినట్టు గొప్పతనం ఏంటంటే అధికారంలోకి వచ్చినాక జీవో నెంబర్ 55ని రద్దు చేసి 29 అనే జీవోని తీసుకొచ్చారు. ఈ జీవోని తీసుకొని ఇక మేము ఇది చేసినాము, అది చేసినాము, అదే అది చేసి ఒక జీవో ఒకటే.
హారిజంటల్ వర్టికల్ అనే పంచాయతీ జియో నెంబర్ 55 ఈ రెండే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీసుకొచ్చిన పంచాయతీ. అంతే, రెండు తప్ప ఏం లేవు. మేము ఎగ్జామ్లు పెట్టినాం, వీళ్ళు అమ్ముకుంటారు రేపు కంపల్సరీ. 563 ఉద్యోగాలు ఉన్నాయి, నిజంగా ఇస్తారు 663? మహేందర్ రెడ్డి కంటే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక మహేందర్ రెడ్డి గారికి వాళ్ళు తెలంగాణ పోలీస్ చైర్మన్ గారికి 4 పేపర్లు గ్రూప్ 2లో ఉంటాయని అంశం కూడా ఆయన కూర్చున్నాక తెలియదు. మరి ఎవరికి తెలియదు? అశోక్ సార్ ఒకటి తెలుసా అని మీరు నా మీద విమర్శలు చేయవచ్చు, వాస్తవంగా తెలుసు నాకు. పోటీ పరీక్షల గురించి సంపూర్ణంగా తెలుసు, ఎందుకంటే ఆ రంగంలో నేను పనిచేసినా కాబట్టి తెలుసు. నాకు పనిచేశాను నేను. ఎందుకంటే నమస్తే తెలంగాణలో 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాల పాటు ఎడ్యుకేషన్ డెస్క్ ఇన్ఛార్జ్గా ఉన్నా, నల్గొండ ఎడిటర్గా ఉన్నా, రంగారెడ్డి ఎడిటర్గా ఉన్నా, 10 జిల్లాలలో పనిచేసిన. 2011లో నల్గొండలో ఎడిటర్గా జాయిన్ అయినా, సకల జనుల సమ్మెలో పాల్గొన్నా, నిరారదీక్ష చేసిన, అక్కడ కూడా నిరారదీక్ష చేసిన, జర్నలిస్ట్గా నిరారదీక్ష చేసిన. కావాలంటే మీకు ఫోటో కూడా మీకు చూపిస్తాను. మీకు నేనేమంటున్నా అంటే, ఈయనకు సబ్జెక్టు తెలియదు, ఆబ్జెక్టు తెలియదు, నోరు ఒకటే ఉంది. ఇవాళ ఉన్న సమస్యలు జియో నెంబర్ 46 సిడి క్యాడర్ 1 సిడి క్యాడర్ 2 పైన అవగాహన లేనటువంటి వ్యక్తి. కానీ 46 బాధితుల తరపున మాట్లాడుతూ ఉద్యోగాలు ఇస్తా అంటుండు. ఇస్తే నీకు చేతిలో దండం పెడతాం, ఎలాంటి డౌట్ ఏం లేదు. జియో నెంబర్ 46 బాధితులు న్యాయం జరిగితే అందరికంటే ముందుగా సంతోషపడే వ్యక్తి ఎవరంటే అశోక్ సార్, ఎలాంటి డౌట్ ఏం లేదు. చెయ్యాలనే కోరుతా ఉన్నా. గురుకులాలను సర్వనాశనం చేశారు, అడ్డంగా ఆగం చేశారు. కోర్టులో కేసు వేసి పరిశీలించమని కోర్టు తీర్పు చెప్పినా ఇంతవరకు దానిపైన అతిగతి లేదు. కాబట్టి బల్మూరు వెంకట్ విద్యార్థులను బలిపశు చేస్తున్నాడు. ఫస్ట్ ఈ నలుగురిని విద్యార్థులనే అంశంకి వెళ్ళి బహిష్కరించాలా. విద్యార్థులనే అంశంకి వెళ్ళి బహిష్కరించకపోతే వచ్చే 5 ఏళ్ళు కూడా మన ఆగం చేస్తారు. ఇవాళ కంపల్సరీ గ్రూప్ 2, 3 పోస్టులు పెరిగేవే. కానీ నలుగురు ఏం చేశారు తెలుసా? ఇయర్ క్యాలెండర్ అనే పేరు చెప్పి సీఎంని పక్కదారి పట్టించారు. ఇయర్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఇప్పుడే పెరగాల్సిన పోస్టులని ఇప్పుడే ఇచ్చేసి తర్వాత వాళ్ళకి ఏంటని ఒక వితండవాదాన్ని పైకి తీసుకొచ్చే సందర్భాలు కనబడతా ఉన్నాయి. ఇవాళ గ్రూప్ 2, 3లో కంపల్సరీగా నేను పోయినసారి ఆమన్న నిరారదీక్ష చేసినప్పుడు వెబ్ నోట్ ఇచ్చారు. పోస్టుల ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్లో తెలుసుకుంటామని చెప్పేసి వెబ్ నోట్ ఇచ్చి 4 నెలలు అవుతుంది. ఆడిపోయింది, ఆడబండుకుంది వెబ్ నోటు. మరి వెబ్ నోట్ గురించి ఎందుకు సమాచారం సేకరించలేదు? ఇవాటి వరకు గ్రూప్ 2, 3లో ఎందుకు సిటీ సెంట్రల్ లైబ్రరీలో నా పక్క నుండి మాట్లాడిండు, వెబ్ నోట్ ఇచ్చినాం పోస్టులు పెరుగుతాయని. మరి బల్మూరి వెంకట్ వెబ్ నోట్ ఎడిపోయింది తెలుసా నీకు? వెబ్ నోట్ అర్థం తెలుసా ఫస్ట్ నీకు? మరి తెలిసి ఎందుకు మాట్లాడతలేవు? నీకు తెలియనప్పుడు నీ మాట ఎవడినప్పుడు ఎందుకు తిప్పుకుంటున్నావు? విద్యార్థులు ఎందుకు ఎంట తిప్పుకుంటున్నావు బల్మూరి వెంకట్? కానీ బల్మూరి వెంకట్ నిరుద్యోగులు బలిపశు చేస్తాడు. ఆయన చుట్టూ తిరిగి తిప్పుకుంటాడు. ఎందుకంటే ఆయనకు అవసరం, జనం కనపడాలా, ఆయనకు జనం షోక్ ఎక్కువ. నా ఇంకా ఇప్పుడు 20 మంది కనపడాలా, 2 కార్లు ఉండాలా, హంగామా చేయాలా. మరి ఆర్ట్స్ కాలేజీలు పీకనిగా ఆర్ట్స్ కాలేజ్ ఎందుకు మీటింగ్ పెట్టారా? ఇలా ఏమేమి లెటర్లు తీసుకుని ఆడబెట్టినావు? అసలు లెటర్లు తీసుకొని గుర్తుందా ఫస్ట్ నీకు? 20-30 లెటర్లు తీసుకున్నావు, టైప్ చేపిస్తా అని చెప్పినావు, వాటి పరిష్కరిద్దామని చెప్పినావు. మరి ఎటుపోయింది? ఆర్ట్స్ కాలేజ్ మీటింగ్ పెట్టినా సోయాన్ ఉందా? మీటింగ్ పెట్టి గుర్తుందా? నీ ముందే చెప్పిన బిచ్చమేశ్వరు 63 పోస్టులు అని చెప్పేసి నీ ముందే మాట్లాడినా నేను. వ్యక్తులు ఎవరైనా ప్రభుత్వాలు ఎవరైనా సబ్జెక్టే. నేను రాజకీయాలకు వస్తానో రానో నాకే తెలియదు. ఎమ్మెల్సీ పోటీ చేస్తానని ముందుగా నాకు ఎలాంటి ఏం లేదు. చెయ్యాలన్న సోయి కూడా ఏం లేకుండే. దాంట్లో ఒక 2-3 వ్యక్తులు నన్ను ఎగదోసిన కారణంగా పోటీ చేసిన. పోటీ చేయాలనే ఉద్దేశం నాకు లేకుండా అసలు ఇదంతా చికాకు, మనకు అది మన మెంటాలిటీ కుదరదు, మన వ్యవస్థ కుదరదు అని చెప్పేసి దూరంగా ఉందామనుకున్నా. కానీ ఒక 2-3 వ్యక్తుల వల్ల దాంట్లో వేసాను. అయినప్పటికీ నాకు 30,000 ఓట్లు వచ్చినాయి. ఈ మహానుభావుడు మీరు పోటీ చేయకండి 1000 ఓట్లు వస్తాయని చెప్పేసి నన్ను ఎగతాళి చేసిండు. ఎన్నికలకు ముందే ఎగతాళి చేసిండు. ఎందుకంటే ఆయనకు 3,000 ఓట్లు వచ్చినాయి, నాకు 3,000 ఓట్లు వచ్చినాయి కాబట్టి 1000 ఓట్లు వస్తాయని చెప్పేసి ఆయన అనుకుండు. కానీ నాకు 30,000 ఓట్లు వచ్చినాయి. మొదటి ప్రాయంతో ఓటు, సెకండ్ ప్రాయంతో ఓటు 90,000 ఓట్లు వచ్చినాయి నాకు. థర్డ్ ప్రాయంతో ఓటు మళ్ళీ 20,000 వచ్చినాయి. 150,000 మంది అశోక్ సార్ కోటేశారు. డబ్బులు సంపాదించాలని ఫ్యాకల్టీ కాలా, సోకుతో పాఠం చెప్పాలంటే ఇంట్రెస్ట్ నాకు. ఆ ఇంట్రెస్ట్తో వచ్చినోని. ఇన్స్టిట్యూట్ పెట్టాలని ఆలోచన లేదు. కరోనా వస్తే ఇన్స్టిట్యూట్ పెట్టినోని.
ఉద్యమాలు రావాల ఆలోచన లేదు. విద్యార్థులను ముందుగా నోటిఫికేషన్ల పైన క్లారిటీగా వివరిస్తుంటే సార్ మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి నా దగ్గరికి విద్యార్థులు వస్తే అప్పుడు నేను ఉద్యమంలో పోయినా. అశోక్ సార్ ఎడ మోసం చేసినండి. ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకు ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నా నడిచినా కదా, భయంతో పనిచేసిన, ప్రిస్టేజ్ కోసం భయంతో పనిచేసిన విద్యార్థులు ఏమన్నా నడిపించినాం. 2.5 లక్షల మంది గ్రౌండ్కి వచ్చారు. ఇవాళ 5-6 వేల మంది 59 దగ్గర 49 దగ్గర ఆగిపోయిన విద్యార్థులు చాలామంది వాళ్ళ ఉద్యోగం చేసే వాళ్ళందరికీ తెలుసు. నేను మన గోషామల్ స్టూడియో పోతే అప్పుడు ట్రైనింగ్లో ఉన్న కానిస్టేబుల్ ప్రతి ఒక్కరు నా దగ్గర పరిగెత్తడానికి ప్రయత్నం చేశారు. అందరు నమస్తే పెట్టారు. నిక్కార్సుగా నిస్వార్థంగా పనిచేస్తున్నా. నేను మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తాను గ్యారంటీ ఏం లేదు, ఏ పార్టీతో సంబంధం లేదు. అయ్యాల ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి లాస్ట్ టైం గ్రూప్ 2 ఇష్యూ వచ్చినప్పుడు ఆయన దగ్గర పోయినాం. దాన్ని ఫోటోలు చూపించేసి ఈయన టీఆర్ఎస్ కోవట్ అంటాడు. మరి టీఆర్ఎస్ వాళ్ళు కోవట్ అయితే నా మీద 12 కేసులు ఎందుకు పెట్టారు, నన్ను జైలుకి ఎందుకు పంపించారు? మీ గవర్నమెంట్ అనుకూలంగా నీ పని చేసినా కదా, నువ్వు ఏడ ప్రచారం చేసినంటావు. మెగారెడ్డిని ఫోటోలు పెడతారా చూడండి మీరు. మెగారెడ్డికి మద్దతు ప్రచారం చేసిన, దేవరకొండ పోయి ప్రచారం చేసిన, బస్ యాత్ర పిల్లలు వాళ్ళు యాత్రలో పనిచేస్తుంటే నేను వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకున్నా. లక్ష మంది చూశారు. కానీ ఈ దగులుబాజీ ప్రభుత్వం, ఈ దగులుబాజీ నాయకులు మనల్ని ఆగం చేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ నలుగురు గనక రేపు 5 ఏళ్ళు గనక వీళ్ళు మధ్యవర్తులుగా ఉంటే విద్యార్థులు సర్వనాశనం చేస్తారు. ప్రభుత్వం కూలగొట్టడానికి వీళ్ళే మోటికారకులు అవుతారు. ఇలా ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత పెరగడానికి ప్రధాన కారణం సమస్యలు పరిష్కరించకుండా పెండింగ్ పడడానికి ప్రభుత్వాన్నే పక్కదారి పట్టించిన మహానుభావులు నలుగురు. మరి ఈయన చేసినగా చాలా వీడియోలు చేసిండు. 1:100 అన్నాడు, డిఎస్సి 25,000 ఉద్యోగాలు అన్నాడు, గ్రూప్ 2 డిఎస్సి పోస్ట్పోన్ చేపిస్తా అన్నాడు, మాట్లాడమని చెప్పిండి, అన్నీ చేసిరు కదా. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్న సందర్భానికి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. మనకు ప్రధానంగా డిఎస్సి అయిపోయింది. డిఎస్సి బలవంతంగా నిర్బంధం మధ్య మనల్ని రాపిస్తూ ఉన్నారు. నిర్బంధం మధ్య రాపిస్తూ ఉంటారు. ఈయనతో కాటు కలిసి పనిచేసినటువంటి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు అడగండి. వాళ్ళందరినీ అడ్డంగా ఆగం చేసి ఎంతసేపు కూడా తను గట్టి మీద ఉండాలా, మిగతా వాళ్ళు మునిగిపోవాలన్న ఒక లక్ష్యం ఉన్నవాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి కూడా అవసరమైతే ఈ స్టూడియోలో కూర్చోబెడతా. కానీ అది వ్యక్తిగత స్వార్థం అయితే, అందుకే నేను ఎక్కువ మాట్లాడతలేను. వీళ్ళ పర్సనల్ గురించి మాట్లాడాలంటే ఒక్కొక్కరు బట్టలు మొత్తం ఇప్పేస్తా. పెద్ద కష్టంగా నాకు జర్నలిస్ట్గా ఉండి వీళ్ళ గురించి సమాచారం సేకరించాలంటే నాకు వన్ డే కంటే ఎక్కువ పట్టదు. వర్ణమే పెట్టుకున్నారు. అశోక్ సార్ దిట్టమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈయనకైతే అసలు నోరాదు మోరోగా అర్థం కాదు. వర్ణుడు ఆ టీవీ చర్చలో పోతే ఇంకొని మాట్లాడినవాడిగా. ఇక రన్నింగ్ కామెంటరీ, మంచిగా మాట్లాడిన రన్నింగ్ కామెంటరీ, నెగిటివ్ మాట్లాడిన కామెంటరీ. కాబట్టి ఈయన పోయి టీవీ చర్చలు పిలవాలంటే వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చింది. నాకు స్వయంగా చెప్పారు, వీని బిలోనే పిలుస్తామే బాబు అని చెప్పి అన్నారు. ఈయనకి ఏమీ తెలియదు. ఈయన గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తే అప్లై చేసి రాసినావేమో, నువ్వు ఎన్నడూ ప్రిపేర్ కావాలా. నీకు ఎకానమీలో 3 పార్ట్లు ఏందో చెప్తావా? ఎకానమీలో 3 పార్ట్లు ఏందో చెప్తావా? పాలిటీలో ఏముందో చెప్తావా? నేను ప్రతి అంశం పైన గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి ఏ కోచింగ్ సెంటర్, ఏ పిల్లవాడు ఏం ప్రిపేర్ అవుతున్నా క్లారిటీగా ఉన్నా. ఎందుకంటే పాఠం చెప్పాను, అంతకుముందు వాళ్ళ సంబంధించిన వార్తలు రాశాను, ఎన్నో నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు తెచ్చుకున్నా. సివిల్స్ కానించి గ్రూప్ 4 ఎంప్లాయ్ వరకు ఎవరెవరికి ఏ సిలబస్ ఉంటుంది, ఎవరెవరు ఏం ప్రిపేర్ అవుతున్నారు అన్న అవగాహన క్లారిటీగా ఉన్నది. కాబట్టి ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి చెనగాని దయాకర్ అనే వ్యక్తికి ఈ నోటిఫికేషన్ల పైన అవగాహన లేదు. పైగా వీళ్ళు మధ్యవర్తులుగా ఉండి వీళ్ళు సమాచారం ఇది వాయిదా పడదు, ఇది పడుతుంది, పోస్టులు పెరుగుతాయి, పెరగవని చెప్పే హక్కు వీళ్ళకి ఎవరికి లేదు. ఎందుకంటే వీళ్ళు అధికారులు కాదు, ప్రభుత్వంలో భాగస్వామి కాదు, వీళ్ళు పార్టీ నాయకులు. పార్టీకి సంబంధించిన అంశాలపైన మీరు ఏ విధంగా గాంధీ భవన్లో ప్రెస్ మీట్లు పెడతారు చెప్పండి? మీకు ఏం అధికారం? పార్టీ పరంగా చెప్పడానికి మీరెవరు? పార్టీ కాదుగా నిర్ణయం తీసుకునేది ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. కాబట్టి పార్టీని ప్రభుత్వంలో కలపకండి. ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు వేరు ఉంటారు, పార్టీని నడిపే వాళ్ళు వేరే ఉంటారు. కాబట్టి మీరు పార్టీని తీసుకొచ్చి ప్రభుత్వంలో కలిపి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దని నేను క్లారిటీగా చెప్తా ఉన్నా. చూద్దాం మరి గ్రూప్ 2 అనే దాని మీద కంపల్సరీగా వీళ్ళంతా బానిసలు. కాంగ్రెస్ పార్టీకి, సీఎంకి వాళ్ళకి పోయి చేతులు కట్టుకుంటూ కావాలంటే మన వాట్సాప్లో వచ్చింది కదా, ఇట్లా కట్టుకోవాలి చేతులు పోయి. ముఖ్యమంత్రి గారి చేతులు కట్టుకొని 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడేది ఎక్కువ వీళ్ళు. ఇంకే సమస్య పరిష్కారం ఏంటో చెప్పండి.
పైకి వచ్చి ఏతులు కొట్టడం, తెలంగాణ భాషలో అంటే ఏతులు అంటారు అన్నట్టు. మీ ఆ సీఎం దగ్గర ఫోటో దిగి ఆ బొకే ఇచ్చేసి ఫోటో దిగి ఇక మేము పెద్ద లీడర్లు అని చెప్పుకునే ప్రయత్నం చేయాలి. బొకే ఇవ్వడానికి ఇలా బతుకులంతా బొకేలు ఇవ్వడానికి ఇక చేతులు కట్టుకొని పక్కన వెళ్ళడమే. మీకు నిజంగా సబ్జెక్టు తెలిసి ఇది కాదు ఇది అని చెప్పేంత ధైర్యం కానీ దమ్ము కానీ సబ్జెక్టు పైన అవగాహన కానీ లేదు. అనవసరంగా విద్యార్థుల పక్కదారి పట్టించకండి. నీ క్లారిటీగా 3 నెలల ముందు గ్రూప్ 2, 3 పోస్టులు పెరగాలని ఫిబ్రవరిలో డిమాండ్ చేసిన, ఇవాళ డిమాండ్ చేస్తున్నా. ఈ అవగాహన లేని ప్రభుత్వం వల్ల ఇవాళ 90% మంది విద్యార్థులు వ్యతిరేకంగా మారిరు. చూద్దాం, ఎల్లుండి వరకు ఇస్తారట. గ్రూప్ 2, 3 పోస్టుల పెంపు పైన, వాయిదాల పైన, పోస్టుల పెంచి నవంబర్, డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలని ప్రధాన డిమాండ్ విద్యార్థులకు వెళ్ళి వస్తుంది. ఎల్లుండి గనక మనకు వెబ్ నోట్ రాకపోతే ఒక విప్లవం తీసుకొద్దాం. తెలంగాణలో ఉద్యమం ఎట్లుంటుంది, నిరుద్యోగులు అంటే ఎట్లుంటారు అని ప్రభుత్వానికి భయపెడదాం. ఎందుకంటే మీరు మొన్న యాడ్సప్ చెప్తున్నా, మీకు యాడ్సప్ చెప్తున్నా, 7 గంటల నుంచి 7 గంటల వరకు 12 గంటలు అర్ధరాత్రి నిద్రపోకుండా మీ యొక్క సమస్యను వినిపించిన తీరును చూడు. దట్ ఈస్ ద తెలంగాణ. దట్ ఈస్ ద తెలంగాణలో ఉన్న రక్తం. కాబట్టి మళ్ళొకసారి గనక ఓన్లీ హైదరాబాద్లో ఉన్న విద్యార్థులు కాకుండా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి గనక రేపు గనక సమరశంఖం పూరిస్తే గ్రూప్ 2, 3 పోస్టులు కంపల్సరీ పెంచుతాయి. పోస్టులు పెంచకపోతే వీళ్ళు ఎంటబడి కొడదాం. కంపల్సరీ పోస్టులు పెంచాల్సిందే. నవంబర్, డిసెంబర్లో సీరియస్ వాళ్ళకు ఇబ్బంది అవుతుండొచ్చు. సీరియస్ వాళ్ళు ఇప్పుడే ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నమంటారు. ఆ సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎవరంటే ఓన్లీ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీసే. వేరే ఏ విద్యార్థి కూడా రేపు డిసెంబర్లో రాయడానికి సిద్ధంగా లేరు. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే ఉద్యోగాలు సెలవులు పెట్టారు. వాళ్ళ సెలవుల కోసం ఎంతసేపు ఉద్యోగం వస్తారో అది కాదు, సెలవులు అయిపోతున్నాయి. సెలవుల పంచాయతీ వీళ్ళంతా. కాబట్టి పోస్టులు పెరిగితే మీకే న్యాయం జరుగుతుంది. కంపల్సరీగా పోస్టులు పెరిగితే ఫస్ట్గా మీకే న్యాయం జరుగుతుంది. పోస్టులు పెంచాలని ప్రధాన డిమాండ్ కూడా ఉంచుతాం. కానీ నవంబర్, డిసెంబర్లో గ్రూప్ 2, 3 కంపల్సరీగా పెంచాల్సిందే.